షిరిడి సాయినాథ్కి జయ. మేము దాదాపు 79 నుంచి రెగ్యులర్గా వస్తున్నాము. అప్పట్లో ఏమీ లేదు, ఉట్టిగా షెడ్ ఒక్కటే ఉంది, బాబాది ఒక్కటే ఉంటుంది. అప్పటి నుంచి వస్తున్నాం అనమాట. అప్పుడు అంటే కొన్ని రూమ్స్ ఉన్నాయి ఉండడానికి కూడా. దర్శనం మాత్రం డైరెక్ట్ దర్శనం అయ్యేది. వితిన్ 5-10 మినిట్స్లో బయటికి వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు మాత్రం 2 hours పట్టింది. సీనియర్ సిటిజన్ మేము అయినా కూడా మాకు సీనియర్ సిటిజన్లో బాగానే వదిలారు. అయినా కూడా తోసేసుడు అది ఇంకా సిస్టమేటిక్ లేదు. ఇంకా చాలా మార్పు రావాలి ఇక్కడ. ఇప్పుడే మనం తిరుపతికి ఎట్లా వెళ్తాము, ఎంత సిస్టమేటిక్ టైం ప్రకారం వదలడము అట్లా అన్నీ జరగాల. ఇంకా అయినా కూడా బెటరే, ముందు మీద చాలా నేమి. అప్పుడు అందరు తోసేసేవాళ్ళు. ఇది అయితే అప్పట్లో మేము తర్వాత 84లో వచ్చాము. 84లో మా చిన్న అబ్బాయి మిస్ అయ్యాడు. ఇక అప్పుడు మేము ఇంత టెన్షన్ పడ్డామన్నమాట. అప్పుడు వారు 5 years అబ్బాయి, మాకు 3 పిల్లలు. ఓకే. అయితే మా ఇద్దరు పెద్ద పిల్లలు మాతో పాటే ఉండిపోయారు. మా చిన్న అబ్బాయి 5 years అబ్బాయి మిస్ అయ్యాడు. ఇక్కడ దర్శనానికి వెళ్ళి మిస్ అయిపోయాడు. మిస్ అయిపోతే ఏం చేయాలి, ఎవరిని ఎత్తుకాలి? ఒకటో లాంగ్వేజ్ ప్రాబ్లం. అప్పట్లో మరాఠీ అది రాదు, అందరు మరాఠీ వాళ్ళే అప్పుడు. ఇప్పుడు అన్ని భాషలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా 90% తెలుగు వాళ్ళే కనిపించారు. ఫుల్ ట్రైన్ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు. అందరు హైదరాబాద్ వాళ్ళే చాలా వరకు ఉన్నారు. అప్పుడు మేము ప్రేయర్ చేసామన్నమాట మా బాబాకి. మేము దర్శనానికి వచ్చాము, మా అబ్బాయి మిస్ అయిపోయాడు, ఎలా చేయాలి అని. మా అబ్బాయి మంచి 5 years అయినా మంచి తెలివివాడు. అప్పుడు వాడు ఏం చేశాడు, అక్కడిక్కడ అన్ని చూశాడు. మేము దిగిన రూమ్ వానికి మంచిగా ఐడియా ఉంది. అప్పుడు ఇంత డెవలప్ లేదు. వాడు ఏం చేశాడు, అన్ని చోట్ల చూశాడు. మేము ఎక్కడ కనిపించలేదు. కనిపించకపోతే వాడు వెళ్ళి రూమ్ దగ్గర కూర్చున్నాడు. మేము మొత్తం షిరిడి కింద మీద తిరిగాం. తర్వాత ఎందుకైనా మంచిది ఒకసారి రూమ్కి వెళ్ళి చూస్తాము అని డౌట్ వచ్చింది. వస్తే వెళ్ళే వరకు రూమ్ ఎదురుగా కూర్చున్నాడు, ఏడుస్తలేడు కూడా. అప్పుడు మాకు ఎంత నమ్మకం వచ్చిందంటే బాబా దాంట్లో ఇంత పవర్ ఉంది. మనం ఊరంతా తిరిగినాము, ఆటో వేసుకొని 2 ఆటోలో 2 చోట్లు అట్లా మా పిల్లలు మేము అట్లా తిరిగామన్నమాట. ఎక్కడ దొరకలేదు. ఇక ఏడుపు. వచ్చే వరకేముంది, ఆయన ఆరాంగా కూర్చున్నాడు. సాయి మహిమ అక్కడ మాకు. ఇక అప్పటి నుంచి మేము రెగ్యులర్గా రావడం జరిగింది. మంచిగా సాయినాథ్ మహారాజ్కి జై అని ఇక అప్పటి నుంచి అన్ని జపం చేయడము అన్ని ఆయన ప్రాసెస్ మొదలు పెట్టాము. అప్పటి నుంచి మా పిల్లలు కూడా చాలా బాగా చదువు కానీ జాబ్స్ కానీ బాగా చదువుకున్నారు. అందరు మాస్టర్స్ చేశారు. అన్నీ జరిగినాయి, ఈజీగా అయిపోయింది. US వీసా కూడా ఈజీగా దొరికింది. జై సాయిరామ్. అట్లా మా పిల్లలు మంచిగా 3 ఫారిన్లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతానికి పిల్లలు ఎవరు లేరు దగ్గర, అదొకటి ఉంది ప్రాబ్లం మాకు ఇప్పుడు. మా పిల్లలు ఏమంటారంటే మీరే అక్కడికి వచ్చేసేయండి. ఇప్పుడు 3 సిటిజన్స్. అబ్బాయిలు 2 సిడ్నీలో ఉంటారు, 2 సిటిజన్స్, వెల్ సెటిల్డ్. అమ్మాయి USAలో ఉంటుంది, న్యూయార్క్లో ఉంటుంది. ఆమె అక్కడే సెటిల్ అయిపోయారు. అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరికి 2 పిల్లలు. ఎవరి ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ మేము దర్శనానికి వచ్చాము. అన్ని అనుకోకుండా అన్ని మ్యారేజ్లు కూడా అట్లనే జరిగినాయి. కోడళ్ళు కూడా అందరు MSA దొరికారు. అది చూడండి, అది మెయిన్. అంటే వాళ్ళు కూడా మాస్టర్స్ వాళ్ళే దొరికారు. సక్సెస్ 100% సక్సెస్. ఈ 50 yearsలో మా మ్యారేజ్ అయ్యి 50 సంవత్సరాలు. సూపర్. 50 years. ఓకే. ఆ 50 yearsలో మా అనుభవాన్ని బట్టి నేను కొన్ని మాట్లాడాను. ఎనీ మిస్టేక్ ఉంటుంటే సూపర్ అండి. అమ్మ 50 సంవత్సరాల అనుభవం చెప్పిందండి. పంపించిన కూడా అన్ని దొబ్బడమే, తోసేసుడే. ఏజ్ ఇది లేదు, సిస్టమేటిక్ వదలలేదు. మధ్యలో అందరూ వచ్చేసుడే. చాలా చేంజ్ రావాలి. కానీ అప్పటి ఫుడ్కి ఇప్పటి ఫుడ్కి ఏమన్నా? ఫుడ్ అప్పుడు ఉట్టిగా పిట్ల భాకరి అంటారు కదా మహారాష్ట్రలో,
పిట్ల బాకరీ అంటే మన జున్ను ఇది చేస్తారు చూడండి, శనగపిండితోని. ఓకే. ఆ సత్తు పిండి కలిపేది, జొన్న రొట్టెలు ఇంత లావు ఉండేది. అది ఒక్కొక్క రొట్టె హరి మిర్చి గ్రీన్ చిల్లీ అది ఇచ్చారు అప్పుడులో. అయితే అది గొంతులో కూడా దిగలేదు, ప్రసాదము మనం అనకూడదు. కానీ ఇప్పుడు మాత్రం మంచిగా సౌత్ ఇండియన్ కూడా తినొచ్చు, నార్త్ వాళ్ళు కూడా తినొచ్చు. అప్పుడు ఒక్కొక్క రొట్టె ఇచ్చారు, మాకు మాత్రం ఒక్కొక్క రొట్టె దొరికింది. పిల్లలైతే ఎవరికి గొంతులో దిగలేదు, పెయిన్ అవుతుంది అంటున్నారు. అన్నం తినేవాళ్ళం కదా మనం సౌత్ ఇండియన్స్, అలవాటు లేదు. అప్పుడు రైస్ ఇచ్చేవాళ్ళు కాదు, అప్పుడు రైస్ మహారాష్ట్రలో లేనే లేదు. అసలు ఇంత ఒక టీ స్పూన్ అంత రైస్ ఇచ్చేది. అప్పుడు ఉన్న కష్టాలు, అప్పుడున్న కష్టాలు, కానీ అప్పుడు యంగ్ ఉన్నాం కాబట్టి తట్టుకోగలిగాము. ఇప్పుడు ఏజ్ని బట్టి అన్ని వస్తువులు అప్పటికి మీరు అది ప్రసాదంగా భావించి తిన్నారంటే అప్పటికి మీరు చాలా గ్రేట్. అది అప్పుడుది. ఇప్పటిది మాత్రం రూమ్ చాలా బాగుంది, నీట్నెస్ ఉన్నాయి, రూమ్స్ కూడా చాలా బాగా దొరికింది. మాకైతే మెయిన్ రోడ్కే దొరికింది. అప్పటికి ఇప్పటికి మాత్రం కొంచెం మార్పు అయితే జరిగింది, చాలా మార్పు. 80% మార్పు వచ్చింది, ఇంకా 20% మార్పులో అన్నీ అవుతాయి. ఒక సీనియర్ సిటిజన్కి ఎక్కడ కూర్చోడానికి సీట్స్ లేవండి. ఫస్ట్ అయితే అది ఎక్కడ లేవు, ఒక్క సీట్ లేదు. ఒక వాటర్ ఉంది తాగడానికి. నాకైతే అంత గ్లాసులు అవి కూడా ఏం కనిపించలేదు. తీసుకెళ్తే బాగుంటుంది, దర్శనం ఉండాలి. ఇస్తే ఒక వాలంటీర్గా ఎవరైనా, ఇప్పుడు మేమిద్దరమే లైన్ ఇస్తే బాగుంటుంది. ఎవరైనా వాలంటీర్స్ కూడా మాకు సపోర్ట్ చేయాలి, ఉండాలి. తోసేస్తున్నారు. అదే కదా, ఇప్పుడు అవి కొన్ని మార్పులు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో మోస్ట్లీ చాలా వరకు ఇద్దరిద్దరే ఉంటున్నారు, పిల్లలు ఎవరు జతకు ఉండడం లేదు. మాకేమో వెళ్ళాలి, దర్శనానికి వెళ్ళాలి, అన్ని చూడాలి అని ఉంటుంది కదా. ఇప్పుడు మాకు రిటైర్మెంట్ లైఫ్ అన్ని విధాలుగా దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం ఎప్పుడూ ఎవ్రీ వీక్ ఎవరైనా జతకు దొరికితే వెళ్దామని ప్లాన్ చేస్తాం. కూర్చొని ఇంట్లో ఎక్కడికి వెళ్దామా, ఈ వీకెండ్లో ఉండామా, లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, ఎవరైనా జతకుంటే బాగుండే అట్లా అనిపించేది. అప్పుడు ఇలాగ వచ్చినప్పుడు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, మేము ఎవ్రీ మంత్ కూడా రావచ్చు కదా, వస్తాం కదా. అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అంటే యంగ్ వాళ్ళకు ఓకే, బట్ మా లాంటి వాళ్ళకి కొన్ని మార్పులు రావాలి అని కోరుకుంటున్నాము. మళ్ళీ కాదా, ఇప్పుడు మీరు సపోజ్ మీరు మాకు అబ్బాయి అనుకోండి, మీరు ఏమనుకుంటారు, ఈ ఏజ్లో మీకు ఏమి ఇంత కష్టపడిపోయే అవసరం ఉంది అంటారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ లైఫ్ 360లో చూస్తూనే ఉన్నారు మేము ఎక్కడ ఉన్నామని, మా పిల్లలు. అంతేనా, వాళ్ళు అక్కడ నుంచి చూస్తూనే ఉన్నారు, ఎవ్రీ దీంట్లో కనిపిస్తాయి. ఇప్పుడు ఎంత సాఫ్ట్వేర్ వచ్చి మనకు డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఏ ట్రైన్ ఎక్కడుంది, మా అబ్బాయి అక్కడ నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు, మీరు ట్రైన్ కదిలింది కదా, స్టార్ట్ అయింది కదా అని. వాళ్ళు అక్కడ అంత అప్డేట్లో ఉన్నాము. అప్పుడు ఫోన్లు లేవు, ఫోన్లు లేవు, ఏం లేవు. ఇప్పుడు ఎవరు ఎక్కడ మీ అబ్బాయి పోతే ఎంత తిరిగారని చెప్పారు, ఇప్పుడు మీ అబ్బాయి పోతే సెకండ్లో ఇప్పుడు నేను ఎక్కడున్నా మా అబ్బాయి చెప్పగలడు. ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ గ్యాప్ వచ్చింది, చాలా గ్యాప్ వచ్చింది. కూడా రావాలి, అట్లా రావాలి, ఒక మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము కూడా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళకు ఇబ్బంది కలగకుండా జరగాలని కోరుకుంటున్నాము. కానీ బాబా మీద మాత్రం 100% నమ్మకం పెట్టుకోండి, అన్నీ సక్సెస్ అవుతారు. నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను, ఈవెన్ చదివే కాదు అన్ని విషయంలో కూడా. ఓకే, థ్యాంక్ యూ.